హలో అండి, నేను మీ మధు. వెల్కమ్ టు మధు స్మార్ట్ గార్డెన్. ఈరోజు మన గార్డెన్లో కొన్ని పనులు చేసుకున్నాము. అవి ఏంటి అని అంటే, సూరకాయ పాదులు తీగలకు వచ్చేసినాయి. అయితే పైన రాడ్స్కి వైర్లు చుట్టించాను. అవి చూడండి, పెద్ద అయిపోయి కింద పడిపోతున్నాయి. కొంచెం అలాగే ఇంకా లేట్ చేస్తే అవి కిందికి విరిగిపోతాయేమో అనేసి అని ఈరోజు కొంచెం చినుకులు పడ్డా కానీ ఈ పని పెట్టుకుంటున్నాను. ఎన్ని రోజెస్ వచ్చాయి చూడండి. అక్కడ ఒక దిక్కు ఆ పనులు అవుతూ ఉంటే నేను గార్డెన్లో ఇంకేమైనా చేంజెస్ చేద్దామా అని చూస్తూ ఉన్నాను. ఈ చెట్లు ఎక్కడి నుంచి ఎక్కడనన్నా పెడదామా అన్నట్టు మొత్తము ఒకసారి చూస్తూ ఉంటే ఈ చెట్టు కనిపించిందండి. ఈ చెట్టు ఇక్కడ చూసేసరికి ఫుల్ బ్లూమ్ అయిపోయి బీస్ వస్తున్నాయి. అయితే నేను ఆ చెట్టు అక్కడికి వెళ్ళి ఈ కార్నర్కి మార్పించాను అనమాట. ఎందుకు అని అంటే అక్కడ అన్ని పూల చెట్లే ఉన్నాయి, ఇక్కడైతే కూరగాయల చెట్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ అంటే మల్టిపుల్ అడ్వాంటేజెస్ ఉంటాయి నాకు ఇక్కడ. ఇవి బీస్ వచ్చేసి పాలినేషన్కి యూజ్ అయిపోతాయి. ఇంకొకటి అది అక్కడికి బయటికి అది కొంచెం తీగను అలా పెట్టేస్తే బయట వ్యూ కూడా బాగుంటుంది అన్నట్టు. అయితే ఇది అప్పుడు అక్కడ సపోర్ట్ లేదు అనేసి నేను కర్రే యూజ్ చేశాను కదా. అయితే ఇప్పుడు నాది ఏంది అని అంటే, ఏ చెట్టుకు కూడా అన్నెసెసరీగా కర్రలు పాతొద్దు అని, ఎందుకంటే ఎక్కడో ఒక దగ్గర రూట్లు డిస్టర్బ్ అవుతాయని అలా అనేసే కాన్సెప్ట్లో నేను ఇప్పుడు తీగలు కూడా అల్లివ్వడము కొత్త పద్ధతిలో అల్లించుకుంటున్నాను, కర్రల సపోర్ట్ లేకుండా. ఇప్పుడు చూడండి, అదంతా లోతుకెళ్ళింది. ఎక్కడో ఒక చిన్న రూట్ డిస్టర్బ్ అవుతుందేమో అనేసి భయం, అంతే. ఇది చూడండి, బయట నుంచి కంప్లీట్ వ్యూ అన్నమాట. బంతి మొక్కలు కూడా మంచి పెద్ద అయిపోయినాయి. ఇవన్నీ రోజ్. ఇప్పుడు మనం ఏదైతే మళ్ళీ ఇటు మార్చుకున్నామో ఆ మళ్ళీ వచ్చేసి అదిగోండి అక్కడ ఉంది చూడండి, అది ఇంకా తీగ ఈ కిందికి పారితే ఇంకా బాగుంటుంది అన్నట్టు. అటు సైడ్ బీస్ తోటి పాలినేషన్ ఉంటుంది, ఇటు సైడ్ బయటికి ఇంకా మంచిగా కనిపిస్తుంది అన్నట్టు, కిందికి అలా వస్తుంది అనేసి. ఇది బర్డ్స్ చూడండి, ఇంకా చిన్న చిన్న చినుకులు పడుతూనే ఉన్నాయి. ఇంకా వర్షం ఆగేటట్టు లేదని ఆ చినుకులలోనే పని చేసుకున్నాం మేము. ఇవి వైర్లు అల్లడం అయిపోయింది. చిన్న చిన్నగా పెట్టుకున్నాను నేను, ఎందుకు అని అంటే కంఫర్ట్గా తీగలు పారడానికి. ఇప్పుడు పైన మొత్తము ఇలా అల్లించుకోవడం అయిపోయిన తర్వాత నేను ఏం చేశానంటే సుత్తిలు తీసుకున్నాను. కింది నుంచి చెట్లకు అల్లేసామని పైకి వెళ్ళి అలా కట్టమని చెప్పాను అనమాట కిందికి. ఇప్పుడు ఒక్క తొట్టిలో నేను 3 పెట్టాను కాబట్టి ఆ 3కి 3 తాడులు అలా కట్టేసుకొని, అవి ముందేమో కర్రెలు బాతి దానికి సపోర్ట్గా కడుతుండే. ఇప్పుడు అలా కాకుండా ఈ పాట్ ఏదైతే నేను కింద సపోర్ట్గా స్టాండ్ ఇచ్చానో నేలపైన నేను సాధ్యమైనంత మట్టుకు ఏం పెట్టాను నేను. అలా స్టాండ్కి ఏం చేశానంటే డైరెక్ట్గా ఈ తాడును అలా కట్టేసామన్నమాట. అప్పుడు ఏది కూడా డిస్టర్బ్ ఉండొద్దు చెట్టుకు అన్నట్టు. అట్లా మూడు చెట్లకు 3 కాళ్ళు ఉంటాయి కదా, 3 వైపులా అలా కట్టేసాము కంప్లీట్గా, కొంచెం గట్టిగా. ఎందుకంటే ఇప్పుడంటే బరువు లేదు కానీ ఇంకా ముంగటికి బరువు అవుతుందని. ఇక్కడ ఇది రోజ్ అండి. నేను సమ్మర్లో మొత్తం ప్రోనింగ్ చేసినందుకు ఇప్పుడు మొత్తం ఇగురు వచ్చేసింది దానికి. ఇంకా ఇగురు చివర్ల చాలా బడ్స్ వచ్చాయి దీనికి, ఇంకా అది కూడా బ్లూమ్ అయిపోతాయి అట్లా. ఇక్కడ మొత్తము వచ్చినాయి అన్నీ సపోర్ట్, ఇటు సైడ్ అడ్డు రావద్దు అనేసి అని అటు కట్టేయండి అని చెప్తున్నాను నేను. ఎందుకనంటే ఇది తీగ జాతి ఎలా ఉంటుంది అంటే ఏది సపోర్ట్ వస్తే దానికి అల్లుకపోతుంది. ఇప్పుడు ఈ రోజు మనకు ఇప్పుడు ఫ్లవర్స్ వచ్చే టైంలో దానికి అల్లుకుంటే బాగుండదు కదా, ఇటే పైకి అల్లుకోవాలి అన్నట్టు నేను ఇలా పెట్టామన్నమాట.
ఇది చూడండి ఇలా పైకి ఎలాంటి చెట్టుకు డిస్టర్బ్ లేకుండా, ఎట్లాంటి కర్రలు బాతకుండా అసలు హాయిగా దానికి కంఫర్ట్ జోన్ ఇచ్చినట్టు మొక్కకు అలా పైకి ఇది చేసుకుంటున్నాం. అది ఇంకా పెరగలేదు, అందుకని అలాగే పెట్టాం. పెరిగినప్పుడు ఆ సైడ్ తాడుకు అల్లించుకుంటే అయిపోతుంది అన్నట్టు. అసలు ఉత్త ఆర్గనైజ్డ్గా కడితేనే చాలా బాగా అనిపించింది మాకు. ఇంకా అవంతా పెరిగి పెద్ద అయిపోయి మొత్తము అవన్నీ పైకి అల్లుకుంటే ఇంకెంత బాగుంటుందో అని నేను ఎప్పుడు కానీ చెట్లు 3 లేయర్స్గా పెడతాను. ఫస్ట్ లేయర్ అంతా రోజెస్గా పెడతాను, మళ్ళీ సెకండ్ లేయర్ అంతా తీగ జాతులకు పెడతాను, ఎందుకంటే అవి పైకి పారి అక్కడ వస్తాయి అనేసి. ఇది లాస్ట్ టైం వీడియో. ఎందుకు చూపిస్తున్నాను అని అంటే, లాస్ట్ టైం నాకు అంత ఐడియా లేకుండా నేను ప్రతి ఒక్క చెట్టుకు కర్ర సపోర్ట్ ఇచ్చాను చూడండి, పైప్ సపోర్ట్ ఇచ్చాను నేను. ఇస్తే అవి ఏమైపోయినాయి అని అంటే కొంచెం చెట్లు అనేటివి డ్యామేజ్ అయిపోయినాయి. అంటే కాత మాత్రం చాలా వచ్చింది. అసలు ఒక్కొక్క టమాటాను అయితే చాలా పెద్ద సైజులో, అసలు టమాటాలు అయితే అసలు పంచలేక పోయినాం మేము. అన్నీ వచ్చాయని చెప్పాను మీకు ప్రీవియస్ వీడియోలో కూడా. హార్వెస్టింగ్ బాగానే వచ్చినాయి, కానీ చెట్లు కూడా సఫర్ కావద్దు అన్న ఉద్దేశంతో ఇది. ఇప్పుడు చూడండి, అవి మనం పెడితే అవి మొక్కలు ఇదైపోతున్నాయి. ఎక్కడనో మనము అలా కర్రలు పాతేటప్పుడు మనము ఇట్లా ట్విస్ట్ చేస్తాం కదా లోపలికి వెళ్ళాలని, చేసినప్పుడు రూట్స్ ఖచ్చితంగా డ్యామేజ్ అవుతాయి. ఎందుకంటే మొత్తం కిందంతా రూట్స్ అంతా కవర్ అయిపోతాయి కాబట్టి. ఇప్పుడు మాత్రం సాధ్యమైనంత మట్టుకు 100% చెట్లు పెడితే కనీసం ఒక 80% కన్నా మనము ఇట్లా కర్రలు సపోర్ట్ లేకుండా జస్ట్ మనము ఎట్లా అంటే ఇక తప్పనప్పుడు పెట్టడం తప్ప మిగతా వాటికి అన్నిటికీ ఇలాగే ఫ్రీగా మనము కింద రాడ్స్కి సపోర్ట్ తీసుకొని పెడదాము అన్నట్టు ఆలోచించాము. చూడాలి ఇది ఎంత మట్టుకు సక్సెస్ అవుతుందో. అసలు ఇది సక్సెస్ అయితే మాత్రము బాగుంటుంది అనిపిస్తుంది. అసలు చూడండి ఎంత పెద్ద పెద్ద టమాటోస్ వచ్చినాయో. అవి చాలా అసలు లేయర్ కూడా చాలా థిన్గా ఉంటుంది. ఇది మనం పండించుకునేటి, ఎందుకంటే ఏం మందులు లేకుండా పండించుకుంటాం కాబట్టి. ఇది ప్రీవియస్ వీడియో మీకు అంటే దానికి దీనికి ఎలా అంటే, ఇప్పుడు మనం ఏదైనా కానీ ఫస్టే మనము ఎక్స్పీరియన్స్ కాదు, కొన్ని మనకు ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ వస్తుంది. నేనైతే ఇప్పుడు ఈ పద్ధతి ఎలా ఉంటుందో ముందు వీడియోస్లో కూడా మనం చూసాము. హోప్స్ మంచిగా రావాలని అనుకుంటున్నాను నేను. కరెక్ట్ ఇప్పుడైతే నాకు ఏది దానికి ఎట్లా అంటే ఫ్రీ బర్డ్గా పంపిస్తున్నట్టు అనిపిస్తున్నది. ఇది చెప్పాను కదా నేను 3 లేయర్స్ అన్నట్టు. అది ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్ తీగలకు పెట్టాను నేను, మళ్ళీ థర్డ్ లేయర్ వచ్చేసి మొత్తం టమాటాలు వంకాయలు పెట్టాను నేను. టమాటాలలో కూడా కొన్ని తీగ జాతులు ఉన్నాయి అనేసి అయితే అక్కడ పెట్టాను నేను. ముందు చూడాలి అవి తీగలు అయితే పైకి కట్టేసుకుందాము అనేసి. ఇంకా అక్కడ పక్కన చిక్కుడుకాయ తీగలు కూడా ఉన్నాయి, అవి ఇప్పుడే కట్టలేను నేను, ఎందుకంటే అవి ఇంకా తీగలకు రాలేవు, జస్ట్ చెట్టుగానే ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ వీడియోలో అలా చేసుకుందాము అన్నట్టు దానికి కూడా నేను వేరే ఐడియా ఆలోచించాను. అది జస్ట్ కిందికి సపోర్ట్ చేసి ఆ సపోర్ట్ తోటే మనము సుత్తుల తాడు పెట్టి పైకి కట్టేసామని, అక్కడ కూడా ఎలాంటి ఈ సపోర్ట్ కర్రలు లేకుండా యూజ్ చేసాము అనేసి అనుకుంటున్నాము. చెప్తున్నాను కదా, దాదాపు ఏది కూడా మనము చెట్లను ఇబ్బంది పెట్టకుండానే ఈసారి మొత్తము క్రాప్ చూసుకుందాము అన్నట్టే. ఇది ఇలా అసలు ఎంత మంచిగా అల్లిన తర్వాత చూస్తే ఎంత ఆర్గనైజ్డ్గా అనిపించిందో, చాలా మంచిగా అనిపించింది. ఇంక ఇదంతా మొత్తం తీగలు అల్లుకొని కిందికి కాయలు వస్తే ఇంకెంత బాగుంటుందో మనం చూస్తాం కదా విజన్ అనేది, అట్లా అనిపిస్తుంది. ఇవి చూడండి ఒక్కొక్క రోజు డిఫరెంట్ కలర్స్. అసలు ఇదైతే అసలు ఎంత నచ్చుతుందో నాకు ఈ కలర్. ఎల్లో కూడా బ్రైట్గా, అది ఇది అసలు
ఈ ఫ్లవర్స్ కలర్స్ అనేటివి డబుల్ షేడెడ్ అట్లా అసలు న్యాచురల్గా వచ్చే కలర్స్ ఎంత మంచిగా అనిపిస్తాయో ఇవి. ఇంకా నేను చూస్తున్నాను ఎప్పుడెప్పుడు ఇవన్నీ వస్తాయో అనేసి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మధుస్ మ్యాడ్ గార్డెన్.